ॐ शुक्लाम्बरधरं विष्णुं ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं गजाननपद्मार्कं गजाननमहर्निशम् गजाननमहर्निशम् अनेकदं अनेकदं तं भक्तानां तं भक्तानाम् एकदन्तमुपास्महे। एकदन्तमुपास्महे। నిన్న జరిగినటువంటి తరగతిలో మనం మానవుడు ఏదో రకంగా ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు. ఆ కోరిక అనేది మానవులకు మాత్రమే పరిమితం కాలేదు. జంతువులు, దేవతలు కూడా దానికి మినహాయింపు కాదు. కాబట్టి సమస్త జీవులకు కోరికలు ఉంటాయి. ఏం కోరుకుంటారు అని అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితి కోరుకుంటారు. డబ్బు లేని వాళ్ళు డబ్బు కోరుకుంటారు. మాటలు రాని వాళ్ళు మాటలు కోరుకుంటారు. సుఖం లేనటువంటి వాళ్ళు సుఖం కోరుకుంటారు. ఇట్లా చెబుతూ దేవతలు మోక్షం కోరుకుంటారు అని చెబుతూ వచ్చారు. వాటి తర్వాత సత్యేన ధార్యతే పృథ్వీ सत्येन धार्यते पृथ्वी సత్యేన తపతే రవిః सत्येन तपते रविः సత్యేన వాతి వాయుశ్చ सत्येन वाति वायुश्च సర్వం సత్యే ప్రతిష్ఠితం. सर्वं सत्ये प्रतिष्ठितम्। సత్యేన ధార్యతే పృథ్వీ. పృథ్వీ సత్యము చేత ధరింపబడుతూ ఉన్నది. అంటే భూమి ఉండడానికి కారణభూతమైనటువంటి ఆధారం సత్యము అని అర్థం. ఇంతకీ సత్యం అంటే ఏమిటి? కాలత్రయాభాద్యం సత్యం. మూడు కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం. ఈ మూడు కాలాలు అనేది ఎవరికి సంబంధించింది, ఎక్కడ ఉన్నటువంటిది? మనం భూమి మీద ఉన్నాం. మనకు కొంత దూరంలో సూర్యుడు ఉన్నాడు. మనకు కనిపిస్తూ ఉన్నటువంటి, అంటే మనకు విజిబిలిటీ ఉన్నటువంటి యూనివర్స్ ఎంతవరకు అంటే ఈ భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటిది. ఆ సూర్యుడు ఉదయిస్తే పగలు ప్రారంభమైందని, సూర్యుడు అస్తమిస్తే పగలు అయిపోయిందని, అటు తర్వాత రాత్రి ప్రారంభం అవుతుందని, ఈ పగలు రాత్రి కలిపితే ఒక దినం అవుతుందని ఇలా లెక్కేస్తున్నాం. కానీ ఈ లెక్క సరైనటువంటిదేనా? ఎలా సరైనటువంటిది అంటే, విశ్వం అనేది మనం చూస్తూ ఉన్నంత చిన్నది కాదు కదా. భూమి నుంచి అనేకమైన కాంతి సంవత్సరాల దూరంలో అనేక గ్రహాలున్నాయి. ఈ గ్రహ మండలాలన్నీ కూడా ఒక సూర్య కుటుంబంలో ఉన్నాయి. ఈ సూర్య కుటుంబాలన్నీ, ఇట్లాంటి సూర్య కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక పాల పొంతలో ఉన్నాయి. ఇట్లాంటి పాల పొంతలు విశ్వంలో అనేకం ఉన్నాయి. ఈ లెక్కనైతే మానవుని జీవిత కాలం ఎంత అల్పమైనటువంటిది, ఎంత చిన్నది ఈ భూమి. భూమే చిన్నది, ఇదే నెగ్లిజిబుల్.
ఇట్లాంటి భూములు ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారో లేదా మనలాంటి జీవులు ఉన్నారో మనకంటే భిన్నమైనటువంటి జీవులు ఉన్నారో ఇవంతా మనం చెప్పడానికి వీల్లేదు. కారణం ఏమిటంటే బహుశా ఈ శరీరం ఈ గ్రహం మీద మాత్రమే పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. మనకు దగ్గరగా ఉండేటువంటి చంద్రుని మీదకి మన వాళ్ళు వెళ్ళగలిగారు కానీ అక్కడ ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల చంద్రుని మీద నడిచేదని కాదు, గాల్లో తేలిపోతూ ఉంటాడని మనం చదువుకున్నాం వ్యోమగాములంతా కూడా. అంటే దీని అర్థం ఏంది? ఈ శరీరం ఈ భూమండలానికి యోగ్యంగా తయారు కాబడింది. ఇది మరొక చోట బ్రతకడానికి కూడా యోగ్యంగా ఉండేటువంటిది కాదు. అటువంటి శరీరం ద్వారా మనం లెక్కగట్టినటువంటి కాలం నిజంగా అది కాలమా? ఇటువంటి శరీరంలో ఉండేటువంటి విజ్ఞానం ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఎంత జ్ఞానం, ఎంత అల్పమైనటువంటి జ్ఞానం. ఇవంతా ఆలోచన చేసినప్పుడు సత్యం అనేది ఏమిటంటే ఈ మొత్తం విశ్వాన్ని ఇలా ఉండడానికి ఏ శక్తి అయితే కారణంగా ఉందో ఈ మొత్తం విశ్వానికి అది సత్యము. అనేకమైనటువంటి సూర్యమండలాలు, పాలపుంతలు ఇవన్నీ ఒక నియతితో ఉండడానికి, ఇవన్నీ మళ్ళీ ఎట్లంటే అట్లా లేవు, ఒక ఆర్డర్తో ఉన్నాయి. మన వాళ్ళు రాకెట్ పంపించేటప్పుడు ఇదిగో ఈ ఆర్బిట్లోకి ఈ శాటిలైట్ని పంపిస్తున్నాం అని అంటున్నారు. ఆ ఆర్బిట్ని ఎవడు ఏర్పాటు చేశాడు అక్కడ? ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. భూమికి ఒక ఆర్బిట్ ఉంది, భూమి చుట్టూ తిరిగేటువంటి చంద్రునికి ఒక ఆర్బిట్ ఉంది, చంద్రుని చుట్టూ తిరిగేటువంటి బుధునికి ఒక ఆర్బిట్ ఉంది. ఒకటి కాదు, వరుసగా ఉన్నాయి. అవన్నీ ఆర్బిట్ అనేది ఏమిటి? వలయాకారంలో ఉన్నటువంటి శక్తి. ఆ శక్తి ఎవడిది? ఎవడు ఈ నియతిని ఏర్పాటు చేశాడు? ఈ గ్రహ గోళాలు ఎప్పుడు ఒకదాన్ని ఒకటి ఢీకొనడం ఎందుకు? దీని నుంచి ఇది ఇంత దూరంలో ఉండాలి, ఇంత దూరంలో ఉండాలి, ఇలా సూర్యోదయం కావాలి, ఇలా సూర్యాస్తమయం కావాలి, ఇలా తిరగాలి, ఇలా ఉండాలి. ఇదంతా ఒక నియతి ప్రకారం జరుగుతూ ఉన్నది. ఒక ఆర్డర్ ఉన్నది ఇందులో. ఆర్డర్ ఎక్కడ మిస్ కావడం లేదు, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కావడం లేదు, ఎవడో ఒకడు ఆపోజిట్ లో వచ్చేసి అడ్డం పెట్టేయడం ఇదంతా ఏమీ లేదు ఇక్కడ. అన్ని పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. ఎంత విస్తీర్ణమైనటువంటిది విశ్వము అంటే మనం అంచనా వేయం. మనకు దగ్గరగా ఉండేటువంటి కుజగ్రహం మీదకో ఎక్కడికో ఒక రాకెట్ను పంపించారు. అది పోయి చేరడానికి సంవత్సరం పడుతూ ఉంది ప్రయాణం చేసి. ఒక సంవత్సరం రోజులు ప్రయాణం. సంవత్సరం రోజులు ప్రయాణం అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎక్కడ బ్రేక్ లేకుండా, టీ బ్రేక్ లేదు, టిఫిన్ బ్రేక్ లేదు, లంచ్ బ్రేక్ లేదు, డ్రైవర్ మారేది లేదు, డ్రైవర్ రెస్ట్ తీసుకునేది లేదు, కంటిన్యూయస్ జర్నీ. ఎంత వేగంతో వెళ్ళాలి? భూమి ఆకర్షణ శక్తి కంటే ఎక్కువ వేగంతో వెళ్ళాలి. ఏదో చెప్తాంటారు సైన్స్ లో, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేసి ఏదో ఉంటది. దానికంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి.
అది మినిమం స్పీడ్. అంత మినిమం స్పీడ్తో వెళ్ళేటువంటి రాకెట్టు సంవత్సరం రోజులు ప్రయాణం చేసి ఒక గ్రహాన్ని చేరుతూ ఉంది. అంటే ఆ గ్రహానికి మనకు ఎంత దూరం ఉంది? ఈ లెక్కనైతే మనం ఈ గ్రహమండలం మొత్తం తిరగడానికి జీవితం సరిపోతుందా? అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శరీరం ఉంటుందా? ఈ శరీరం ఇలా ఉండడానికి కారణం ఇక్కడుండేటువంటి వాతావరణం కదా. ఈ శరీరమే పనికిరాదు అక్కడికి. ఒకవేళ ఎవరైనా ఈ విశ్వంలో ప్రయాణం చేయాలా అని అనుకుంటే ఎంత దూరం ప్రయాణం చేయగలరు వాళ్ళ జీవిత కాలంలో? ఒక 40-50 గ్రహాలను దాటుకొని వెళ్ళగలరా? చెప్పలేము. ఇక్కడి నుంచి ఆ గ్రహానికి 1 సంవత్సరం పట్టింది అని అంటే, అటు తర్వాత గ్రహానికి పోయేదానికి, దాని తర్వాత వెంటనే ఉండే గ్రహానికి పోయేదానికి సంవత్సరం రోజులు సరిపోతుందో 10 సంవత్సరాలు పడుతుందో మనం చెప్పలేము ఎంత దూరం ఉందని. అలా వెళ్ళేందుకు ఇంధనం ఎట్లా? ఎంత ఇంధనం నింపుకుంటే వెళ్ళగలుగుతాం? ఇక్కడ ఈ ఫోర్స్ ఉంది. భూమి కక్షలోకి ఏదైనా ప్రవేశించిందంటే భూమి లాగేస్తుంది. ఇట్లా ఆకర్షణ శక్తి ఉండేటువంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయనుకోండి, అప్పుడేమవుతుంది? కాబట్టి ఇవెంత దర్శించినటువంటి మహాత్ములు ఏం చెప్పారు? ఇది అనంతము అన్నారు. సత్యము, జ్ఞానము అనంతము అయినటువంటిది కాబట్టి దీనికి బ్రహ్మ అని పేరు పెట్టారు. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది కాలాతీతమైనటువంటిది నాయన. నువ్వు లెక్కించేటువంటి కాలం లోపలికి ఒదిగేటువంటిది కాదు. నువ్వు ఎప్పుడు లెక్కించడం మొదలుపెట్టావు కాలాన్ని? భూమి సూర్యోదయంతో లెక్కిస్తూ ఉన్నావు. భూమి సూర్యోదయం అనేది ఎంత చిన్నది, దానికంటే విశ్వం ఎంత పెద్దది. కాబట్టి ఇది సత్యమే కాదు, ఇది కన్సిడరబుల్ ట్రూత్ కాదు, ఇది నెగ్లిజబుల్ ట్రూత్. ఏది ట్రూత్ అని నువ్వైతే అనుకుంటున్నావో, ఏది టైం అని నువ్వైతే ఏదో అనుకుంటున్నావో, నీ టైము, నీ ట్రూత్, నీ డైమెన్షన్స్ అన్నీ కూడా దే ఆర్ నెగ్లిజబుల్. కానీ నువ్వేం చూస్తున్నావు? నీ కంటికి ఎదురుగా ఏముంది? దాన్ని సత్యం అనుకొని నిన్ను నువ్వు ఓదార్చుకొని బ్రతకడమే జీవితం అంటే. ఈ సత్యం ఎట్లా తెలుస్తుంది అంటే జ్ఞానం ద్వారా తెలుస్తుంది అన్నాడు. ఏమి జ్ఞానం అంటే విశ్వం అనంతం అనేటువంటి జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అది సత్యం బోధపడ్డం అంటే. ఈ విశ్వం అనంతం అని నువ్వు ఎప్పుడైతే భావన చేస్తావో, భావన చేసేది ఏమిటి? ఉన్నది అదే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞాని అయినావు. అదే సత్యం. ఆ జ్ఞానమే సత్యం, మిగతాంతా అసత్యమే. అనంతానికి సంబంధించినటువంటి జ్ఞానమే సత్యం. కాబట్టి ఈ అనంతంలో భూమి ఉన్నది. అనంతంలో భూమి ఉన్నది. సత్యేన ధార్యతే పృథ్వీ. ఆ సత్యం చేత ఈ భూమి నిలబడి ఉంది. సత్యేన తపతే రవిహి. సూర్యునికి అంత శక్తి ఎట్లా వచ్చింది? వాళ్ళు కనుక్కున్నారు. సూర్యుని లోపల హీలియం గ్యాస్ ఉంది, అది మండుతూ ఉంటుంది, అందువల్ల ఇంత వెలుతురు వస్తుంది. ఎంతుంది? ఎన్ని లక్షల టన్నులు ఉన్నాయి? ఎన్ని వేల సంవత్సరాలుగా మండుతూ ఉన్నాడు సూర్యుడు? ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు మండుతున్నాయి? ఆ హీలియం నిల్వలు ఎంత ఉన్నాయి? ఈ మండే కొద్దీ సూర్యుని యొక్క వేడి తగ్గాలి కదా, స్టాక్ అయిపోయే కొద్దీ. తగ్గడం లేదు. ఎందుకు? దాన్ని రీఫిల్లింగ్ ఎవడు చేస్తున్నాడు?
రీఫిల్లింగ్ జరగకపోతే ఇన్ని వేల సంవత్సరాలుగా మండుతూ ఉన్నప్పుడు అది ఖర్చు అయిపోవాలి కదా. ఖర్చు అయిపోయిన తర్వాత అది తగ్గాలి కదా. ఇంధనం తగ్గే కొద్దీ మంట తగ్గాలి కదా. ఎలా సాధ్యమవుతుంది ఇది? ఆ సత్యం ఉన్నది అందులో. ఆ సత్యం దాన్ని అయిపోజేయడం లేదు, ఎందుకంటే అది పూర్ణమైనటువంటిది, అది పరిపూర్ణమైనటువంటిది. అందువల్ల ఆ పరిపూర్ణానికి ఎప్పుడు లోటు ఉండదు. ఆ పరిపూర్ణంలో అంతర్భాగం కాబట్టి సూర్యుడు వెలుగుతూ ఉన్నాడు, భూమి ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా పరిపూర్ణంలో అంతర్భాగం కాబట్టి. సత్యేన వాతి వాయుశ్చ, వాయువు కూడా ఈ పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మంలో అంతర్భాగం కాబట్టి ఆ పరబ్రహ్మం యొక్క శక్తి చేత గాలి తిరుగుతూ ఉంటుంది. ఎక్కడుంది గాలి? ఎక్కడి వరకు ఉంది? భూమి మీద కొన్ని కిలోమీటర్ల వరకే ఉంది, దాని పరిమితి అది. దాని తర్వాత లేదు గాలి. దాని తర్వాత పోతే మానవుడు బ్రతకలేడు. ఈ విధంగా చూసుకున్నప్పుడు సర్వం సత్య ప్రతిష్ఠితం, అన్ని భగవంతునిలోనే ఉన్నాయి, సత్యమునందే ఉన్నాయి. ఆ సత్యం అనేది భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క స్వరూపము. కాబట్టి భగవంతుని యందే సమస్తము ఉంటాయి. సర్వం సత్యే ప్రతిష్ఠితం, భగవంతుని యందే అన్నీ ఉంటాయి. ఆ సత్యానికి మనం పేరు భగవంతుడని పెట్టుకున్నాం, లేదా భగవంతుడికి సత్యం అనేది ఒక లక్షణంగా చెప్పాం. ఆ భగవంతుడు అంటే ఏమని చెప్పి అంటున్నాం అంటే ఈ సమస్త విశ్వము భగవంతుడు. అందుకే విష్ణు సహస్రనామాల్లో విశ్వం అన్నాడు. విశ్వం అంటే నీ కళ్ళెదుట ఉన్నటువంటిదే విశ్వం. ఎంత దూరం ఉంది, ఎంత పొడవు ఉంది, ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణం చేస్తే నువ్వు ఆ చివర ఏదో కనుక్కోగలవు? సాధ్యమవుతుందా? అందుకే అది అనాది, దెర్ ఈజ్ నో స్టార్టింగ్ పాయింట్. అనంతము, దెర్ ఈజ్ నో ఎండింగ్ పాయింట్. మిగిలినటువంటివన్నీ ఈ గ్రహ మండలాలు, గ్రహగోళాలు, ఇవన్నీ ఏమిటి? అందులో పుట్టినటువంటి సృష్టి, అందులో ఉన్నటువంటివి. అంటే అవన్నీ ఉండడానికి ఇది ఒక స్థితిని కల్పిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఒక ప్లానిటోరియం తయారు చేయాలని అనుకున్నాం. ఒక సైంటిస్ట్ ప్లానిటోరియం తయారు చేయాలని అనుకుంటాడు, ఒక గ్లోబును తయారు చేస్తాడు. ఆ గ్లోబ్ లోపల ఏం చేస్తాడు? ఒక వాక్యూమ్ లాంటి దాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మాత్రమే ఇతను పెట్టినటువంటి గోళాలు అట్లా ఉండగలుగుతాయి. దేనికి? గ్రావిటీకి అవి అట్రాక్ట్ కాకుండా ఉండాలంటే అక్కడ ఒక వాక్యూమ్ తయారు చేసి పెడతాడు. కానీ ఆ వాక్యూమ్ ఎక్కడుంది? ఈ గ్లోబ్ లోపల ఉంటుందే తప్ప గ్లోబ్ బయట ఉండదు. గ్లోబ్ బయట కూడా వాక్యూమ్ ఉంటే గ్లోబే ఎగిరిపోతుంది, ఇంకా ప్లానిటోరియం ఏముంటదా? అంటే అర్థం ఏంటి? ఇఫ్ దెర్ ఈజ్ నో పవర్ ఇన్ ద ప్లానిటోరియం, ఆ వాక్యూమ్ పవర్ అనేది లేకపోతే మనం ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రహాల నమూనాలు ఏవైతే ఉన్నాయో, ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, అవి అలా పరిభ్రమిస్తున్నట్టు లేదా అలా తేలుతూ ఉన్నట్టు కనిపించవు. ఇది మనం ప్రయోగం చేసి తెలుసుకుంటూ ఉన్నటువంటి. మరి ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఏ వాతావరణం క్రియేట్ అయితే ఇవి ఇలా ఉన్నాయి? ఇక్కడ ఏదో ఒక వాతావరణం ఉండాలి కదా, ఏదో ఒక ఫోర్స్ ఉండాలి కదా, ఒక శక్తి ఉండాలి కదా. ఆ శక్తి అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, అందువల్ల అది పరాశక్తి. అది అన్నిటికంటే ముందున్నటువంటిది, అందువల్ల అది ఆదిశక్తి.
అది అనంత శక్తి. మానవుని ఊహకు కూడా అందనంత శక్తి అది. అటువంటి శక్తిలో సర్వం ప్రతిష్ఠితమై ఉంది. ఇది ఎందుకు చెప్పాడు? ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది? చాణక్యుడు నీతి శాస్త్రం చెబుతూ దీన్ని ఎందుకు చెప్పాడు అనంటే, ఒరే నాయనా, నీ జీవితాన్ని దీంతో కంపేర్ చేసుకో. అప్పుడు ఇది ఎంత చిన్నదో తెలుస్తుంది. చిన్నది కాదు, ఎంత నెగ్లిజిబులో తెలుస్తుంది. నెగ్లిజిబుల్ అయినటువంటి లైఫ్ కోసం అనవసరమైనటువంటి హింసను చేసి, అబద్ధాలు చెప్పి, ఘోరాలు చేసి, ఇవన్నీ చేసి ఎందుకు నిన్ను నువ్వు హింసించుకుంటావు, ఇతరుల్ని హింస చేస్తావు, బాధపడతావు? జీవితమే చిన్నది అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నా. తరువాత చలా లక్ష్మీశ్చలా ప్రాణాః చలా లక్ష్మీశ్చలా ప్రాణాః చలే జీవిత మందిరే చలే జీవితమందిరే చలాచలే చ సంసారే చలాచలే చ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః. ధర్మ ఏకో హి నిశ్చలః. సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పిన తర్వాత ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. సత్యము మారనటువంటిది, సత్యము మారనటువంటిది, ధర్మం మారేటువంటిది. కానీ ధర్మం కూడా నిశ్చలమైనటువంటిది అని చెప్తున్నాడు. ఎలా నిశ్చలమైనటువంటిది అంటే సాపేక్షంగా నిశ్చలమైనటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నాడు. చలా లక్ష్మీహి, లక్ష్మి అంటే సంపదలు. ఈ భూమి మీద మనకి ఏ సంపదలు కలిగినా అవి శాశ్వతం కాదు, అవి చంచలమైనటువంటివి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినటువంటివి ఉండాలని ఏమీ లేదు, ఉన్నటువంటివి పోకుండా ఉండాలని ఏమీ లేదు, లేకపోతే రావని కూడా ఏమీ లేదు. వస్తుంటాయి, పోతుంటాయి. ఒకప్పుడు రావచ్చు, ఒకప్పుడు రాకుండా పోవచ్చు. రానప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వచ్చినప్పుడు సంతోషపడాల్సిన అవసరం కూడా లేదు. వస్తాయి, పోతాయి. ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్లో ఒక భిక్షగాడు ఉన్నాడు. వాడు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వాడి మూట ఏదో ఆడ పెట్టుకొని అక్కడే కూర్చొని ఉంటాడు. ఎవడైనా వస్తే ఏమైనా ఇస్తే తీసుకుంటాడు. ఎవడు రాలేదు, ఏమీ లేదు, వాడు ఎవరిని అడుక్కోడు, అడే ఉంటాడు. ఇది వాని జీవన విధానం. ఇప్పుడు కొన్ని బస్సులు వస్తాయి, అక్కడ ఆగుతాయి. కొంతమంది ప్యాసింజర్లు దిగుతారు, కొంతమంది ఎక్కుతారు, వెళ్ళిపోతారు. ఇంకొన్ని బస్సులు అక్కడ ఆగకుండా వెళ్తూ ఉంటాయి. బస్సులో ఆగిన దాని గురించి కానీ ఆగని దాని గురించి కానీ భిక్షగాడికి ఏమైనా ప్రయోజనం కానీ సంబంధం కానీ ఉందా? ఆగే బస్సు కానీ లేదా ఆగకుండా వెళ్ళే బస్సు కానీ అతన్ని ఏమైనా ప్రభావితం చేస్తాయా? ఏం చెయ్యి. బస్సులో నుంచి దిగిన ప్రతి ఒక్కడూ దానం చేస్తాడని ఏమీ లేదు. బస్ కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కడూ దానం చేస్తాడని ఏమీ లేదు. అతన్ని ప్రభావితం చేసేది ఎవడు దానం చేస్తాడో వాడంతే. దానం చేయకుండా వచ్చిపోయే వాళ్ళతో అతనికి ఏం పని ఉంది? ఏం పని లేదు. అదే ఆ బస్ స్టాప్ దగ్గరికి ఒక ప్యాసింజర్ వచ్చి నిలుచుకున్నాడు. అతను ఎక్కాల్సినటువంటి బస్సు
ఆ స్టాపులు ఆగకుండా వెళ్ళిపోతుంది. ఆ సంఘటన ఇతన్ని ప్రభావితం చేస్తుందా లేదా? ప్రభావితం చేస్తుంది. అంటే నీకు ఏది అవసరం అని భావిస్తూ ఉన్నావో అది దొరకనప్పుడు అది నిన్ను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎక్కాల్సిన బస్సు కాకుండా వేరే బస్సు వచ్చి నీ ముందర ఆగింది. ఇది ఇక్కడొచ్చి అడ్డంగా ఆపాడు, నా బస్సు వచ్చిందంటే వెనకాల ఎక్కడో ఆగుతుంది, ఇది త్వరగా పోతే బాగుండు అనుకుంటా. అంటే నీకు అవసరం లేనిది నిన్ను ప్రభావితం చేస్తోంది, నీకు అవసరం ఉండేది నిన్ను ప్రభావితం చేస్తుంది. ఎందుకు అంటే యు ఆర్ కమిటెడ్ టు ట్రావెల్, యు ఆర్ కమిటెడ్ టు ట్రావెల్. దానికే ధర్మం అని పేరు, ధర్మం అని పేరు. నీ వెనకాల ఉండేటువంటి బిచ్చగాడు ఈజ్ నాట్ కమిటెడ్ టు ట్రావెల్. సో అతనికి బస్సు నిలిచినా ఒకటే, నిలవకుండా ఒకటే, పోయినా ఒకటే, పోకున్నా ఒకటే, బంద్ జరిగినా కూడా ఒకటే, అతనికి ఏమి ఇంపాక్ట్ లేదు. అందువల్ల చలా లక్ష్మీ సంపద అనేది నిరంతరం కదులుతూ ఉంటుంది, అది పోతూ ఉంది, దానికి రాగద్వేషాలు ఏమీ లేవు. మున్రామరెడ్డి మంచోడు కాబట్టి ఆయన దగ్గర ఉండిపోవాలని, మురళి చెడ్డోడు కాబట్టి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని, ఇట్లా రాగద్వేషాలు ఏమి దానికి లేవు. అది పోతూ ఉంది, అదొక జీవనది. నీ ధర్మం ఏమిటి అంటే నువ్వు ప్రతిరోజు వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి ఒక బిందెతో నీళ్లు తెచ్చుకొని పరమేశ్వరునికి అభిషేకం చేసుకో. ఇది నీ ధర్మం. నువ్వు ఆ నీళ్లు తెచ్చి పరమేశ్వరునికి అభిషేకం చేసుకున్నా గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీళ్లు తెచ్చి నీ ఇంట్లో వాడుకున్నా గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీళ్లను నువ్వు స్నానపానాదులకు వాడుకున్నా గంగా నది ప్రవహిస్తూనే ఉంటుంది. వంట చేసుకున్నా గంగా నది ప్రవహిస్తుంది. నువ్వు దేనికి తీసుకుంటాండావు నీళ్లు అనేసి గంగా నది నిన్ను ప్రశ్నించదు, అది ప్రశ్నించదు. దాని ధర్మం అది. ఆ ధర్మం ఏమిటి? అది నిశ్చలంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నిశ్చలత్వం అంటే కదలకుండా ఉండేదని కాదు, కదలకుండా ఉండేదని కాదు, దాని పని అది చేస్తూ ఉంది అని అర్థం. దాంతో నువ్వేం పని చేస్తాండావు అనే దాన్ని బట్టి నీకు ఉంటది. అందువల్ల చలా లక్ష్మికి సంపదలు మారుతూ ఉంటాయి. చలా ప్రాణాహ, ప్రాణాలు కూడా మారుతూ ఉండేటువంటివే, కదులుతూ ఉండేటువంటివే. ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ఇవి కదులుతూ ఉంటాయి, పైకి కిందికి, పైకి కిందికి కదులుతూ ఉంటాయి. కాబట్టి అంతే కాకుండా చలే జీవిత మందిరే, జీవితం అనేటువంటి మందిరం కూడా కదులుతూ ఉంటుంది, లేదా జీవితము మందిరం ఈ రెండు కూడా కదులుతూ ఉంటాయి. ఇల్లు మారిపోతూ ఉంటాం, ఒళ్ళు మారిపోతూ ఉంటుంది, శరీరాలు మారిపోతూ ఉంటాయి, ఆ శరీరాల కోసం కట్టుకున్నటువంటి ఇండ్లు మారిపోతూ ఉంటాయి. మా తాతగారు కట్టారు ఇల్లు 100 సంవత్సరాలకు ముందు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేయవయ్యా, అది ఎప్పుడో ఒకనాటికి కూలిపోతుంది, 100 సంవత్సరాలు ఇల్లు ఉండకూడదు, దాన్ని డెమాలిష్ చేయాలా, నువ్వు వేరే ఇంట్లోకి షిఫ్ట్ కావాలా అని చెప్పి అంటాడు. నువ్వు డెస్ట్రాయ్ చేస్తావా, మమ్మల్ని డెమాలిష్ చేయమంటావా అని అంటాడు. మందిరం మారిపోతుంది, జీవితం మారిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. చలాచలేచ సంసారం. సో మొత్తం ఎంటైర్ యూనివర్స్ లో రెండు రకాలైనటువంటి ఉన్నాయి, మూవబుల్స్, ఇమ్మూవబుల్స్, కదిలేవి కదలన్నటువంటివి. కదిలేవి పోతాయి, కదలనివి పోతాయి.
పోకుండా ఉండేటువంటిది ఏమిటి? ధర్మ ఏకోహి నిశ్చల. అదొకటే నిశ్చలంగా ఉంటది. నిశ్చలంగా ఉంటుందంటే పోదు అని అర్థం. ధర్మం ఎప్పుడు ఉంటుంది, దాని స్వరూపం మారుతూ ఉంటుంది. బ్రహ్మచారిగా నీ ధర్మం ఏదైతే ఉందో గృహస్థుడిగా అదే ధర్మం నీకు ఉండదు, కానీ ధర్మం ఉంది. డ్యూటీ ఈజ్ దేర్, బట్ కండిషన్స్ చేంజ్ అంతే. నీకు ఉద్యోగం ఉంది, ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగం ఉంది, కానీ ప్రమోషన్ వచ్చినప్పుడు పని మారుతుంది అంతే తప్ప. ఇప్పుడు అటెండర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అటెండర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాడికి క్లర్క్గా ప్రమోషన్ వచ్చింది. అటెండర్గా ఉద్యోగం చేసినప్పుడు ఉన్నటువంటి పనినే నేను క్లర్క్గా కూడా చేస్తానంటే అది ధర్మమా అధర్మమా? అధర్మం అది. అట్లని ఉద్యోగం పోయిందంటే ఉద్యోగం పోదు, అది నిశ్చలం. ధర్మం మారుతుంది, సత్యం అలాగే ఉంటుంది అని అనడంలో ఇదే తేడా. ధర్మం మారుతుంది అంటే అర్థం ఏమిటి? పని మారుతుంది, కానీ పని చేయాలి అనేటువంటి సిద్ధాంతం మారదు, అది ధర్మం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పని చేయాలి, అది నిశ్చల, అది మారదు. ఆ పని యొక్క స్వరూపంలోనూ స్వభావంలోనూ మార్పు రావచ్చు. నువ్వు 4th క్లాస్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు 8 గంటలు పని చేయాల్సి రావచ్చు. నువ్వు 1st క్లాస్ ఎంప్లాయీ అయినప్పుడు నీకు 6 గంటలే ఉంటుంది. నువ్వు హెచ్ఓడి అయినావు అనుకో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినావు అనుకో, 6 గంటలు కూడా నీ సీట్లో నువ్వు కూర్చునేందుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇంకెక్కడో మీటింగ్లు, ఎక్కడో ప్రయాణాలు, టూర్లు ఏవో ఉంటాయి. సో వర్క్ ఈజ్ దేర్, బట్ ద మోడ్ ఆఫ్ వర్క్ చేంజ్డ్ అంతే. ధర్మ ఏకోహి నిశ్చల. ధర్మం అనేది నిశ్చలంగా ఉంటుంది, అందుకని ధర్మబద్ధుడిగా ఉండాలి. మిగిలినవన్నీ మారుతూ ఉంటాయి. వాటి పట్ల వాటిని బేస్ చేసుకొని ధర్మాన్ని వదిలేయకూడదు. ఈరోజు నాకు డబ్బు వచ్చింది అందుకని ఉద్యోగం వదిలేస్తాను, పని చేయను. ఈరోజు నాకు భోజనానికి కావాల్సిన డబ్బు ఉంది, వై షుడ్ ఐ వర్క్ అని అనకూడదు. దట్ ఈజ్ రాంగ్. ఎందుకని? ఆ డబ్బు ఉండదు. అది వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే పోతుంది అని అర్థం. డబ్బు ఎప్పుడు చుట్టం లాంటిదే, ప్రాణం ఎప్పుడు చుట్టం లాంటిదే, శరీరం ఎప్పుడు చుట్టం లాంటిదే, సంపదలన్నీ చుట్టాలు లాంటివే. చుట్టాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాకపోతే కొందరు అటాచ్మెంట్ని అనుసరించి ఒకరు గంట ఉండి వెళ్ళిపోతారు, ఒకరు 2 గంటలు ఉండి వెళ్తారు, ఒకరు హాఫ్ డే ఉంటారు, ఒకరు ఒక రాత్రి ఉంటారు, ఒకరు 2 రోజులు ఉంటారు, ఒకరు వారం ఉంటారు. మ్యాక్సిమం ఎంత ఉంటారు? 6 నెలలు ఉంటారు. వీసా అయిపోతుంది మళ్ళీ. వీసా అయిపోతుంది. ఉండాలని అనిపించినా కూడా ఉండడానికి అవకాశం లేదు. మళ్ళీ ఒకసారి పోయి మళ్ళీ రెన్యువల్ చేసుకుని మళ్ళీ వద్దాం అనండి. కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ థింగ్ మస్ట్ లీవ్ అంతే. ప్రతిదీ వెళ్ళిపోయేది. మనకేమనిపిస్తుంది? 2 రోజులు ఉంటే వీడు కదలకుండా ఉండాడని అనిపిస్తుంది, ఇది నిశ్చలం అని అనుకుంటాం. అట్లాగే మన దగ్గర ఉండేటువంటి డబ్బు కొన్నాళ్ళు మన దగ్గరే ఉందనుకుందాం, ఇంకెక్కడికి పోదనేటువంటి భ్రమలో ఉంటాం. నో, అది కొంచెం దగ్గర చుట్టం, ఇంకో 2 రోజులు ఉండి వెళ్తుంది అంతే. దానికి ఫ్యామిలీ వీసా ఉంది, 6 నెలలు ఉండి వెళ్తుంది అంతే. అంతకు తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఎవ్రీథింగ్
కదులుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మారిపోయేదాన్ని మీద నువ్వు డిపెండ్ అయినావు అనుకో, మారిపోయేదాని మీద నువ్వు డిపెండ్ అయినావంటే అది మారిన తర్వాత మళ్ళీ నువ్వు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఏది మారకుండా ఉంటుందో దాని మీద నువ్వు డిపెండ్గా అని చెప్పి అంటున్నాడు. వీసా మీద వచ్చి నీకు హెల్ప్ చేసేటువంటి వాడు ఎంతకాలం హెల్ప్ చేస్తాడు? 3 నెలలు 6 నెలలు హెల్ప్ చేస్తాడు. కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయినావంటే 6 నెలల తర్వాత నీకు ఆ హెల్పింగ్ ఉండదు అనేది నీకు అర్థమైపోతుంది స్పష్టంగా. అందుకని ఏం చెప్తున్నాడు, నువ్వు డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. నువ్వు అక్కడే ఉండేటువంటి వాళ్ళని తీసుకున్నావు అనుకో హెల్పింగ్ కోసం, 10 కాలాల పాటు ఉంటారు. అంటే నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం పాటు నీకు సహాయం చేస్తూ ఉంటారు. అది కాబట్టి నీతో పాటు ఉండేటువంటిది ధర్మం. నీతో పాటు ఉండేటువంటిది ధర్మం. అందువల్ల నువ్వు డిపెండ్ కావాల్సింది ధర్మం మీద తప్ప మిగతా విషయాల మీద కాదు. డబ్బు మీదనో, సంపదల మీదనో, ఆస్తుల మీదనో, అంతస్తుల మీదనో, శరీరం మీదనో నాకేం ఆరోగ్యంగా ఉన్నాను. అవునా? ఆరోగ్యంగా ఉండవా? ఒకసారి బాడీ చెకప్ చేసుకో, టోటల్ బాడీ చెకప్. కనీసం 4 పారామీటర్లు అన్న తేడా ఉంటాయి. ఏ కాల్షియం డెఫిషియన్సీ ఉందనో, ఇంకేదో సోడియం తక్కువ ఉందనో ఏదో చెప్తాడు. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాననుకోవడం భ్రమ. ఇదంతా నాతోనే ఉంటుంది అనుకోవడం భ్రమ. నీతో ఉండేటువంటిది, నీతో వచ్చినటువంటిది, నీతో చివరి వరకు ఉండేటువంటిది ధర్మం. చివరి వరకు అంటే జన్మాంతరాల వరకు ఉంటుంది ధర్మం. నువ్వు పశువుగా పుట్టినా ధర్మం ఉంటుంది, పక్షిగా పుట్టినా ధర్మం ఉంటుంది, నువ్వు మనిషిగా పుట్టినా ధర్మం ఉంటుంది, నువ్వు ఏమైనా చేయి ధర్మం ఉంటుంది. ఎప్పటి వరకు? మళ్ళీ నువ్వు తిరిగి పుట్టినటువంటి మోక్షాన్ని పొందేంత వరకు. ఆ మోక్షం కోసం ప్రయత్నం చేయడం కూడా ధర్మం. అది నీతో పాటు ఉంటుంది. అదేం చేస్తుంది? ఇదిగో బాబు, ఇలా చేస్తే నీకు మోక్షం కలుగుతుంది, ఇలా చెయ్యి అని చెప్తుంది. అది చేసావనుకో మోక్షాన్ని నీకు అందించేసి అప్పుడు అది డిసప్పియర్ అయిపోతుంది. ఎందుకంటే అది వాస్తవానికి అది కూడా లేదు కాబట్టి, అది కూడా మోక్షంలో అంతర్భాగం కాబట్టి. ధర్మం అనేది కూడా మోక్షంలో అంతర్భాగమే. ద ఫస్ట్ స్టెప్ టు ద మోక్ష ఈజ్ ధర్మ, అండ్ ద ఫైనల్ స్టెప్ టు ద మోక్ష ఈజ్ ధర్మ. ద మిడిల్ స్టెప్ టు ద మోక్ష ఈజ్ ధర్మ. సార్ అర్థకామాలు సార్, నో, అవి కాదు, అవి చలాహ, అవి చెలిస్తూ ఉంటాయి. నీకు ఎప్పుడు ధర్మం ఉంటుందో అప్పుడు అర్థం కూడా వస్తుంది, కామం కూడా వస్తుంది, కోరికలు కూడా తీరుతాయి. ఆ కోరికలు ఉన్నప్పుడే ఆ కోరికే నిన్ను మోక్షం వైపుకు లాగుతుంది. మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక నీకు కలగాలంటే నీలో ధర్మం ఉంటే మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక కలుగుతుంది. ధర్మాన్ని వదిలేస్తే వస్తువును పొందాలనే కోరిక కలుగుతుంది. అందువల్ల ధర్మం నిశ్చలమైనటువంటిది. నిశ్చలమైనటువంటి దాన్ని పట్టుకున్నావంటే కొట్టుకొని పోకుండా ఉంటావు. నదిలో కొట్టుకొని పోతాడు. నీకు ఒక చెట్టు కొమ్మ వచ్చింది, దారిలో తగిలింది ప్రవాహంలో, దాన్ని పట్టుకున్నావు, గట్టుకొస్తావా? అది కూడా కొట్టుకొని పోయేది. నువ్వు కొట్టుకొని పోతుంటావు, అది కొట్టుకొని పోతుంటావు. కాకపోతే మునిగిపోకుండా అది కాపాడుతుంది అంతే. మునిగిపోకుండా కాపాడుతుంది. కాబట్టి డబ్బును పట్టుకున్నావు అనుకో మునిగిపోకుండా కాపాడుతుంది. ఎంతవరకు? అది మునగనంత వరకు. దాన్ని గట్టిగా పట్టుకున్నావు అనుకో, ఎక్కడైనా సుడిగుండం వచ్చింది, అది గిర్రం తిరిగిందంటే నువ్వు కూడా గిర్రం తిరుగుతావు. అదే ఆ గట్టున మలిచినటువంటి గట్టి బండరాయిను చెట్టును పట్టుకున్నావు అనుకో, స్తంభం దొరికి దాన్ని పట్టుకున్నావు అనుకో,
అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. ఎంత ప్రవాహం వచ్చినా, ఈ చెట్లు కొట్టుకొని పోతా ఉంటాయి, ఏమేమో కొట్టుకొని పోతా ఉంటాయి, దాంట్లో ఆ ప్రవాహంలో పోతా ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఇప్పుడున్నటువంటి నీళ్లు ఇంకొక క్షణం ఉండవు, అన్నీ పోతా ఉంటాయి. కానీ నువ్వు మాత్రం గట్టిగా పట్టుకొని ఉంటావు. ఎందుకంటే ఏది స్థిరంగా నాటబడిందో దాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు కొట్టుకొని పోవు. అందువల్ల ప్రవహించే దాంట్లో కొట్టుకొని పోయేదాన్ని పట్టుకోవద్దు. ప్రవహించే దాంట్లో గట్టిగా నాటి ఉండేదాన్ని పట్టుకో, అప్పుడు కొట్టుకొని పోకుండా ఉంటావు అని చెప్తున్నాడు. ఆ నాటింది ఏందబ్బా అంటే ధర్మము. కాబట్టి ధర్మాన్ని ఎక్కడ నాటుకుంటావు? నీ హృదయంలో నాటుకో అని చెప్పాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే సత్యంలో ఉన్నాయి అని చెప్పాను. సో సత్యం పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మంలో ఈ సృష్టి అంతా ఉంది. ఆ సృష్టిలో మనం అంతర్భాగం. మనం ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే మనం ధర్మబద్ధులై ఉండాలి అనేటువంటి విషయాన్ని 19, 20 శ్లోకాల్లో చాణక్యులు వారు చెప్పారు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ధర్మము మారుతూ నిశ్చలంగా ఉంటుంది, సత్యం మారకుండా అలాగే ఉంటుంది. అలాగే ఉంది. ఆ ఈ ధర్మం అనేది కా మాయా స్వరూపంగా అనుకోవాలా ఎట్లా అది? అంతే. ఎందుకంటే చివరికి మాయ డిసపియర్ అయిపోతుంది కదా. అవును, అంతే. ఎందుకంటే ఇప్పుడు శరీరం ఉంది. ఆకలి, దప్పిక అనేవి ప్రాణధర్మాలు, ఈ శరీరానికి ధర్మాలు ఇవన్నీ. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు భోజనం చేస్తూనే ఉన్నాం. ఈ భోజనంలో మార్పు వస్తుందా లేదా? భోజనంలో మార్పు వస్తుంది, కానీ తినడంలో మార్పు లేదు, తింటూనే ఉన్నాం. అది నిశ్చలత్వం అక్కడ చెప్తున్నది. అది మారుతూ నిశ్చలంగా ఉంటుంది, కానీ సత్యంలో అట్లా ఉండదు. వేరియేషన్స్ ఉండవు. సత్యం ఎప్పుడు ఒకటే. రకరకాలైన డిషెస్ ఉండవు, ఒకటే డిష్. కానీ ధర్మంలో ఆ వేరియంట్స్ ఉంటాయి, కానీ అది ఎప్పుడూ అవసరం. అది తేడా. కాబట్టి ఈ ధర్మం అసలు శరీరం వచ్చిందే మాయతో కదా. ఉమ్. కాబట్టి శరీరం ఆశ్రయించినటువంటి ధర్మం కావచ్చు, లేదంటే లక్ష్మి కావచ్చు, ప్రాణం కావచ్చు, జీవితం కావచ్చు, ఇల్లు వాకిలి, సమస్తం ఏమిటి? ధర్మంలోనే అంతే. మాయలోనే. అంటే అంతే. ఆ, అది కొంచెం సారూప్యంగా తెలుస్తాము ధర్మము ఈ అంతే. మాయ. అంతే. అయితే మాయ అనేది ఏంటంటే తెలుసుకుంటే లేకుండా పోతుంది, అవును. కానీ ధర్మం అనేది తెలుసుకుంటే కూడా ఉంటది. ఉంటది. అది ఎప్పటి వరకు ఉంటది? శరీరం వరకు ఉండేవారు, ఉమ్, శరీర ఎంతవరకు ధర్మం. శరీరం. అంతే, శరీరం ఉండేంత వరకు ధర్మం అన్నంటే ఉంటది. మాయ అనేది మనసుకు సంబంధించింది, కొంచెం అది అది వదిలించుకోవచ్చు. అది వదిలించుకోవచ్చు. ఇది ఒక్కసారి ఉండేంత నీకు వరకు జ్ఞానం కలిగిందంటే ఉమ్, వదిలించుకోవచ్చు. ఇది మాత్రం శరీరం ఉన్నంత వరకు అది ఉంటుంది ధర్మం. ఉంటుంది. నీకు మాయ లేకపోయినా కూడా ఆ, శరీర ధర్మం ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. అది తేడా. కొంచెం డిఫరెన్స్ ఉంది మాయకి, అంతే. ఆ, మనసుకు సంబంధించింది ఇది. ఇప్పుడు మాయ ఉన్నప్పుడు ఉండే ధర్మం వేరు, ఆ, మాయ లేకపోయినప్పుడు ఉండే ధర్మం వేరు. అప్పుడు వేరు. ఉదాసీన ధర్మం ఉంటది. ఉదాసీనత. మాయ ఉండేటప్పుడు ఉండేటువంటి ధర్మం ఏమవుతుందంటే దాని తాదాత్మ్య భావం ఉంటది. ఉమ్, ఉమ్. ఇది అవును. నేననేటువంటి భావన ఉంటది. అవును. మాయ తొలగిపోయిన తర్వాత దానికి నువ్వు ద్రష్టగా మారిపోతావు. ఫస్ట్గా మారిపోయి ఆ శరీరం ధర్మాన్ని చూస్తూ ఉంటాం. చూస్తూ ఉంటాం. ఆ ఓ ఇది శరీరం హ, వెళ్ళిన తర్వాత ఆ ధర్మం కూడా పోతుంది. ఈ మాయ ఎలాగో పోయింది కాబట్టి సత్యంలోకి చేరుకుంటాం. వెళ్ళిపోతాం. సర్వం సత్య ప్రతిష్ఠితం. ఆ, బాగుంది. సత్యం వల్లనే ఇదంతా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ మేనిఫెస్టేషన్, ఎగ్జిస్టెన్స్ అంతా కూడా సత్యం నుంచే వచ్చింది. సత్యం నుంచే. సత్యం అంటే మనం మాటల్లో చెప్పే అబద్ధం సత్యం ఇవి కాదు. వాడు అలా అబద్ధం చెప్పాడంటే అది కూడా సత్యమే మళ్ళీ. అది కూడా సరే. ఎందుకంటే
సత్యంలో నుంచి అదే సత్యంలో నుంచి వచ్చింది. ఎందుకంటే వచ్చేది భూమి నుంచి. ప్రతిదీ సత్యమే. దుర్గంధము సుగంధం రెండు భూమి నుంచే వచ్చాయి. అవునవును. నీకు ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు ఇక్కడ. నీకు దుర్గంధ భూయిష్టంగా ఉంది ఇది అని అనిపించినటువంటిది ఇంకొక జీవికి, ఇంకో జీవి దాంట్లోనే పుడుతుంది. ఇప్పుడు మలం లాంటిది ఉంటే అది దుర్గంధ భూయిష్టంగా ఉంటది. ఆ, మనం దాన్ని ఆ, చేదరించుకుంటాం. కానీ దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగే జీవి, అప్పుడు దానికి అది దుర్గంధమా సుగంధమా? దానికి అది ఆధారం అయిపోయింది కదా. రోడ్డు పక్కన ఒక కుక్క చచ్చిపోయి పడిపోయింది. మనం ఆ దారిలో నడుస్తూ ఉన్నాం, వాసన వచ్చింది, ముక్కుకు కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నాం, దాని వైపు చూసినాం అనుకో, లక్షల కొలది పురుగులు దాంట్లో బ్రతుకుతూ ఉంటాయి. వాటి సంగతి ఏమిటి? కాబట్టి సుగంధం దుర్గంధం అనేది సాపేక్షం. ధర్మాధర్మాలు కూడా సాపేక్షాలు. సాపేక్షం. ఉన్నది ఉన్నది ఒకటే, అది సత్యం. ఆ సత్యం దగ్గరికి లీడ్ చేసుకోవడానికి ఇవన్నీ అవసరం. మనం ఉమ్. డెస్టినేషన్ ఈజ్ ఓన్లీ వన్. దానికి రోడ్లు ఇవన్నీ మెట్లు డెస్టినేషన్ దగ్గరికి మెట్లు తీసుకెళ్తాం. ప్రతి మెట్లు, మెట్టు. స్టెప్స్. అంతే, అంతే. రైట్, కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.